అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న కొండలు ఉండేవి. ఆ గ్రామంలో చిన్ను అనే ఒక మంచి మనసున్న బాలుడు ఉండేవాడు. చిన్ను చాలా దయగలవాడు. పక్షులు, కుక్కలు, పిల్లులు ఏ జంతువు కష్టంలో ఉన్నా వెంటనే సహాయం చేసేవాడు. ఒకరోజు సాయంత్రం చిన్ను అడవికి దగ్గరగా ఉన్న దారిలో నడుస్తున్నాడు. అప్పుడే అతనికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. "మ్మ్, మ్మ్" అని ఎవరో బాధపడుతున్నట్టు ఉంది. చిన్ను జాగ్రత్తగా అడవిలోకి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక చిన్న ఏనుగు పిల్ల గాయపడి నేలపై పడుకుంది. ఆ ఏనుగు కాలి దగ్గర ఒక ముళ్ళు గుచ్చుకుంది. చిన్ను భయపడకుండా దగ్గరికి వెళ్ళాడు. "భయపడకు, నేను సహాయం చేస్తాను" అని మెల్లగా అన్నాడు. అతను జాగ్రత్తగా ముళ్ళు తీసేశాడు. దగ్గరలో ఉన్న నీళ్లతో గాయం శుభ్రం చేశాడు. కొద్దిసేపటి తరువాత ఆ ఏనుగు లేచి నిలబడింది. ఆ సమయంలో ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది. ఆ ఏనుగు ఒక్కసారిగా మెరుస్తూ కనిపించింది. చిన్ను ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఆ ఏనుగు మెల్లగా మాట్లాడింది. "చిన్ను, నన్ను చూసి భయపడకు. నేను సాధారణ ఏనుగు కాదు. నేను ఒక మాయా ఏనుగు." చిన్ను నమ్మలేకపోయాడు. "ఏనుగు మాట్లాడుతుందా?" అని ఆశ్చర్యపోయాడు. మాయా ఏనుగు నవ్వింది. "నీ మంచి మనసు చూసి నేను చాలా సంతోషపడ్డాను. అందుకే నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను" అని అన్నది. చిన్ను ఆశ్చర్యంగా అడిగాడు, "ఏ వరం?" ఏనుగు చెప్పింది, "నీవు ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు మాయా ఏనుగు అని పిలిస్తే నేను వెంటనే వస్తాను" అని చెప్పింది. చిన్ను చాలా ఆనందపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. గ్రామం దగ్గర ఉన్న నది ఒక్కసారిగా ఎండిపోయింది. నీళ్లు లేక పంటలు ఎండిపోవడం మొదలైంది. గ్రామంలోని ప్రజలు చాలా బాధపడ్డారు. చిన్ను వెంటనే మాయా ఏనుగు గురించి గుర్తు చేసుకున్నాడు. అతను అడవికి వెళ్ళి గట్టిగా పిలిచాడు, "మాయా ఏనుగు, మాయా ఏనుగు" అని అరిచాడు. కొన్ని క్షణాల్లోనే అడవిలో ఒక వెలుగు కనిపించింది. మాయా ఏనుగు అక్కడికి వచ్చింది. "ఏమైంది చిన్ను?" అని అడిగింది. చిన్ను గ్రామం సమస్య చెప్పాడు. మాయా ఏనుగు కొద్దిసేపు ఆలోచించింది. తరువాత అది తన తొండని నేలపై గట్టిగా కొట్టింది. ఒక్కసారిగా భూమి కంపించింది. కొద్దిసేపటికి అక్కడ నుంచి తాజా నీళ్లు ఉబికి రావడం మొదలైంది. అది ఒక చిన్న ఊటగా మారింది. కొద్ది రోజుల్లో అది పెద్ద నీటివాగుగా మారింది. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. గ్రామస్తులు చిన్నుని చూసి చాలా ప్రశంసించారు. "నీ వల్ల మా గ్రామం కాపాడబడింది" అని అన్నారు. చిన్ను నవ్వుతూ అన్నాడు, "ఇది అంతా మాయా ఏనుగు వల్ల జరిగింది." మాయా ఏనుగు మెల్లగా నవ్వింది. "లేదు చిన్ను, ఇది నీ మంచి మనసు వల్ల జరిగింది. మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడూ సహాయం లభిస్తుంది" అని చెప్పి మాయా ఏనుగు అడవిలోకి వెళ్ళిపోయింది. చిన్ను అప్పటి నుంచి ఎప్పుడూ జంతువులకి సహాయం చేస్తూ ఉండేవాడు. గ్రామంలో అందరూ చిన్నుని చాలా ప్రేమించేవారు. దీన్ని బట్టి నీతి ఏమర్థమైంది? మంచి మనసు ఉంటే ఎప్పుడూ మంచే జరుగుతుంది.